వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యొక్క ఆరోగ్య కారణాల వల్ల నా వాయిస్ అనేది కొంచెం క్లారిటీ ఉండదు. దయచేసి ఈ యొక్క విషయాన్ని గమనించండి. అలాగే పూర్తి వీడియోని చూడండి. ఇది మీ భవిష్యత్తుకు ఈ యొక్క కానిస్టేబుల్ మొత్తం ఎంటైర్ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి వీడియో. మీకు చాలామందికి తెలియనటువంటి చాలా విషయాలు ఈ యొక్క వీడియోలో నేను మీకు 100% లైవ్ ప్రూఫ్స్తో చూపించడంతో పాటు అసలు ఆ మంగళగిరి పార్టీ ఆఫీస్లో సీఎం గారిని కలవకముందు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మీకు క్లారిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎక్కడ వీడియోను స్కిప్ చేయకండి, ఓకేనా? అసలు మంగళగిరి పార్టీ ఆఫీసులో ఏం జరిగింది? ప్రభుత్వం కానిస్టేబుల్ ఈవెంట్స్ నిర్వహిస్తారా? అయితే ఎప్పుడు నిర్వహించడానికి అవకాశం ఉంది? కోర్టు కేసుల సంగతి ఏమి? మరి ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి మార్కులు కలుపుతారా లేదా? నోటిఫికేషన్ క్యాన్సల్ చేస్తాము అనేటువంటి అంశము పార్టీ ఆఫీస్లో చర్చించారా? ఒకవేళ చర్చించినప్పటికి కూడా మరి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అభ్యర్థులకు ప్రతిపాదన అనేది చేసింది. ఈ అంశాల మీద ఈ యొక్క వీడియో అనేది ఉంటుంది. దయచేసి వీడియోని లైక్ చేయండి, మీతో పాటు నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది లక్షల మంది కానిస్టేబుల్ అభ్యర్థి సంబంధించినటువంటి అంశం కాబట్టి దయచేసి షేర్ చేయండి. కాస్త వాయిస్ అనేది ఇక్కడ నెక్స్ట్ ప్లే చేసేటటువంటి వీడియోలో కాస్త వాయిస్ అనేది సరిగా వినపడదు కాబట్టి మీరు డెఫినెట్గా హెడ్సెట్ పెట్టుకుని మరీ చూడండి. ఇక ముందుగా పార్టీ ఆఫీస్లో అసలు ఏం జరిగింది? ముందుగా ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి మార్కుల గురించి పార్టీ ఆఫీస్లో ఒక అభ్యర్థి తన యొక్క వాదనను అయితే వినిపించడం అనేది జరిగింది. ఆ అభ్యర్థి యొక్క మాటల్లోనే మనం విందాం. ఆ వీడియోను కూడా ప్లే చేస్తాం, చూడండి. గవర్నమెంట్ బుక్స్ అన్నీ వెరిఫై చేసుకొని ఈ క్వశ్చన్స్ పెట్టడం జరిగింది. ఎక్స్పర్ట్ కమిటీ 26 మందితో కోర్టు చెప్పడం వల్ల 26 మందితో కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా ఇది ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి మార్కులు కలిపే దాని మీద అభ్యర్థి మాట్లాడింది మంగళగిరి పార్టీ ఆఫీస్. వాళ్ళు బోర్డు కూడా మనకు అనుకూలంగానే చెప్పింది. కింది స్థాయి కోర్టు ఏం చెప్పిందంటే వీళ్ళు ఇచ్చిన దాన్ని వీళ్ళు బోర్డు వాళ్ళు ఉంటారు కదా, ఏపీఎస్సీ బోర్డు వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఏపీఎస్సీ బోర్డు వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. తీసుకోకపోవడం వల్ల కోర్టు ఏం చేసిందంటే కింది కోర్టులో మేము ఇవ్వలేము ఇలాంటి క్వశ్చన్స్, దీని మీద మేము ఎప్పుడు ఆర్గ్యుమెంట్ జరగలేదు, మాకు తెలియదు. పై కోర్టులో మీరు తెలుసుకోండి, క్వశ్చన్స్ అనేది కరెక్ట్గా రాంగ్ ఉన్నాయి, మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మేము కూడా ఒప్పుకుంటున్నాం అని చెప్పని సెకండ్ కోర్టులో తెలుసుకోండి అని చెప్పి మాకు పర్మిషన్ ఇచ్చింది. హైకోర్టు సెకండ్ బెంచ్కి వెళ్ళమని చెప్పని మాకు పర్మిషన్ ఇచ్చింది. సెకండ్ బెంచ్ లో కూడా కేసు అనేది మాకు రన్ అవుతుంది. ఏమైందంటే స్టేట్ గవర్నమెంట్ ప్రొసీజర్ ఎప్పుడైతే ముందుకు స్టార్ట్ అయ్యిందో ఆ రోజు రాని పద్ధతి తిరుగుతూ ఉండాలి, తిరిగే రిస్క్ లేకుండా ఆ రోజు వస్తే డైరెక్ట్ కేసు అనేది ప్రొసీజర్ స్టార్ట్ చేసి 1 week లో మీకు అనుకూలంగా ఇచ్చేస్తాం, పద్ధతి తిరగమని మీరు కూడా అని చెప్పి ఉంది. అందుకని మేము కూడా సైలెంట్ అయ్యి ఆగుతుంది. ఈ కేసు ఇది ఎప్పుడైతే ఏపీఎస్సీ కోర్టు ముందుకు తీసుకెళ్ళదో రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్ళదో ఆ రోజు రాండి మీకు ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం, మీరు కూడా వెళ్తారు కానీ అని చెప్పని హైకోర్టు కూడా చెప్పింది. అది ఇక్కడ వాస్తవం. సో అభ్యర్థి యొక్క వాదన విన్నారు కదా. ఏదైతే ప్రిలిమ్స్ సంబంధించి మార్కులు కలపాలందో ఆ కేసు అనేది ఇంకా తీర్పు అనేది రిజర్వ్లో పెట్టారు. ఈవెంట్స్ డేట్లు ప్రకటించినప్పుడు ఆ యొక్క తీర్పును వెలువరించడం అనేది జరుగుతుంది. కలపమని చెప్తే కలుపుతారు, కలపొద్దని చెప్తే కలపరు, ఓకేనా? ఇది ఒక క్లారిటీ ఈ ప్రిలిమ్స్ మార్కులు సంబంధించి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఇదంతా జరుగుతున్నప్పుడే అక్కడికి పత్తిపాడు ఎమ్మెల్యే అయినటువంటి రామాంజనేయులు గారు, ప్రభుత్వ సలహాదారైనటువంటి టీడీ జనార్దన్ గారు, అంటే ఓ రకంగా పిఏ అనుకోవచ్చు, వాళ్ళిద్దరు కూడా అక్కడికి రావడం అనేది జరిగింది, ఓకేనా? ఆ టైంలో తీసినటువంటి వీడియో ఇది, ఓకేనా? రైట్. ఆ తర్వాత వారు ఏం మాట్లాడినారు అనేది వీడియో దొరకలేదు, కానీ డైరెక్ట్గా నేను సిద్దికి కాల్ చేసి తెలుసుకోవడం అనేది జరిగింది. ఏం జరిగిందంటే
పత్తిపాడు ఎమ్మెల్యేకి అయితే కానిస్టేబుల్ అభ్యర్థులను వచ్చేసరికి ఏమి మీ యొక్క సమస్య ఏమని చెప్పేసి అడగడము, ఆ తర్వాత ఇక్కడ వెళ్ళినటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులు కొంతమంది మార్కులు కలపాలని, కొంతమంది ఈవెంట్స్ స్టార్ట్ చేయాలని, ఇంకొంతమంది వచ్చేసరికి ఈ యొక్క హోంగార్డ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేసి యథాతథంగా ఈ నోటిఫికేషన్ అనేది జరగాల, అలాగే పోస్టుల సంఖ్యను పెంచాలి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. దాని మీద మొత్తం విద్యార్థుల యొక్క మొత్తం అంతా ఆయన విన్న తర్వాత, అంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి హోంగార్డ్ రిజర్వేషన్ కేసు గురించి, ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి మార్కులు కలపాలని చెప్పేసి ఉన్నటువంటి హైకోర్టు కేసు గురించి, నెక్స్ట్ వచ్చేసరికి హోంగార్డ్ రిజర్వేషన్ సంబంధించి వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నటువంటి రామాంజనేయులు గారు ఒకే మాట చెప్పినారంట, ఈ నోటిఫికేషన్ అయితే ఇప్పట్లో తెలియదు, ఈ కోర్టు అంశాలు ఇవన్నీ అంతా గజిబిజి గందరగోళంగా ఉంది కాబట్టి దీని మీద ప్రభుత్వం అయితే తొందరగా నిర్ణయం తీసుకోలేదు. నేను మీ ముందర ఓ ప్రతిపాదన పెడుతున్నా. ఈ యొక్క ఏదైతే 6100 నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్ క్యాన్సల్ చేస్తాం. క్యాన్సల్ చేస్తే కోర్టు కేసులన్నీ అయిపోతాయి, ఎగిరిపోతాయి. నెక్స్ట్ క్యాన్సల్ చేసిన వితిన్ 1 or 2 days, అంటే 1 లేదా 2 రోజుల్లోనే 15,000 కానిస్టేబుల్ ప్లస్ ఎస్ఐ, అంటే 13,500 కానిస్టేబుల్, ఒక 1,500 దగ్గర ఎస్ఐ కొత్త నోటిఫికేషన్ అనేది ఇస్తాం అని చెప్పేసి పత్తిపాడు ఎమ్మెల్యే గారు అయితే ఈ యొక్క కానిస్టేబుల్ అభ్యర్థుల ముందర ప్రతిపాదన అయితే తీసుకుని వచ్చినారు. ఈ ఉన్న నోటిఫికేషన్ అయితే ఇప్పటికిప్పుడు ప్రభుత్వం అయితే దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ హోంగార్డ్ సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం అయితేనేమి దాన్ని తగ్గించాలా పెంచాలనేది మా చేతుల్లో లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు ఉంది. సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి అవకాశం అనేది లేదు. నెక్స్ట్ ప్రిలిమ్స్ సంబంధించి మార్కులు కలపడానికి కొంతమంది మార్కులు కలపకూడదని చెప్పేసి కొంతమంది ఆయన ముందరనే బాధలాడుకోవడం కూడా జరిగింది. ఓకేనా, ఇవన్నీ ఆయన ఇదంతా చాలా గజిబిజి గందరగోళంగా ఉంది. ఎంటర్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసినామనుకో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఇంకో అభ్యర్థి వచ్చేసరికి కొంతమంది అభ్యర్థులు రైజ్ చేసినారంట, హోంగార్డుకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఉంది కదా సార్, వాళ్ళు ఇప్పుడు అయితే పోలేదు, కోర్టు వరకు క్యాన్సిల్ చేసేస్తారు, వాళ్ళది క్యాన్సిల్ అయిపోతుంది. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ అనేవాడు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు కోర్టుకి వెళ్తారు కదా, మరి అప్పుడైనా కేసు పడుతుంది కదా అంటే అది మేము చూసుకుంటాం, అది ప్రభుత్వం చూసుకుంటుంది. వాళ్ళని ఎలాగో బుజ్జగిస్తామో భయపెడతామో ఏదో ఒకటి చేసి వాళ్ళ రిజర్వేషన్ ఇప్పుడు ఎంత ఏదో ఉందో పాతది అదే అమలు చేస్తాం, కానీ వాళ్ళు మళ్ళీ కోర్టు వరకు పోవడము, వాళ్ళకి రిజర్వేషన్ హై ఇవ్వడం ఇట్లాంటివి అయితే ఏం చేయం. మీరు కనుక దీనికి కానీ ఒప్పుకుంటే చెప్పండి, సీఎం గారి దృష్టికి మేము ఇప్పుడే తీసుకుని వెళ్తామని చెప్పినారంట. ఓకేనా, ఇంకా దీని తర్వాత కానిస్టేబుల్ అభ్యర్థులు ఇప్పుడు వర్గాలుగా పోయినారు కదా, అంటే కానిస్టేబుల్ మార్క్స్ కలపాలనే వాళ్ళు ఒక వర్గము, కానిస్టేబుల్ ఈవెంట్స్ జరపాలి వెంటనే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క మార్కులు కలపకూడదు, ఈ హోంగార్డ్ రిజర్వేషన్ పెంచకూడదు, ఉన్న నోటిఫికేషన్కి అంటే ఉండే కానిస్టేబుల్ పోస్టులు 6,100కే ఇంకొన్ని పోస్టులు యాడ్ చేయాలా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఒక 1000 కానీ 1,500 కానీ కుదిరితే ఈ సంవత్సరమే ఒక ఎస్ఐ నోటిఫికేషన్ ఇవ్వాలి, మెగా పోలీస్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలనేటువంటి వాదంతో ఉన్నటువంటి ఇంకొక వర్గం. వీళ్ళు ఏమైనారు 2 బ్యాచ్లుగా డివైడ్ అయిపోయినారు. ఆయన చెప్పిన ప్రతిపాదన విన్న తర్వాత కొంతమంది ఇదేదో బాగుంది దీనికి ఓకే చెప్దాం, అంతే కదా, ఈ నోటిఫికేషన్ ఎత్తేస్తే మెగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎలాగో మనం మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాం కాబట్టి ప్రిలిమ్స్ కొట్టడం పెద్ద పనేం కాదు, ఆల్రెడీ మనకి చాలా ఇది వచ్చేసింది, అంటే టైం గ్యాప్ బాగా వచ్చేసింది. ఈ యొక్క 6,100 పోస్టులు ఎందుకు, ఈ 13,500 పోస్టులకే ఓకే చేద్దామని చెప్పేసి ఒక వర్గం, వద్దు క్యాన్సల్ చేయకూడదు, దీన్ని ఎలా ఉండేది దాన్ని అట్లాగే జరపాలా, కుదిరితే దీనికే పోస్ట్ కలపాలా, హోంగార్డ్ రిజర్వేషన్ అయితే అని చెప్పేసి ఇంకో వర్గం. అంటే కొంతమంది ఈ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయాలి, కొత్త నోటిఫికేషన్ ఇప్పుడే ఇవ్వాలని చెప్పేసి పాజిటివ్గా కొంతమంది, నెగిటివ్గా కొంతమంది.
ఈ వర్గాలు అక్కడ కొట్లాటల వరకు పోయినాయి. ఆ యొక్క వీడియోని కూడా ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ఇదంతా జరిగింది. ఇది మంగళగిరి పార్టీ ఆఫీస్లో జరిగినది. ఓకేనా. అసలు ఎటువంటి ఏ విషయం తెలియకుండా చాలామంది వచ్చి ఏదో అప్డేట్ ఇస్తున్నాం 5 అని చెప్పేసి కామెంట్స్ పెడుతూ ఉంటారు. మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు అసలు టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ సభ్యుల మధ్య అయితే ఏకాభిప్రాయం అనేది రాలే. కొంతమంది లేదు ఈ ఉన్న నోటిఫికేషన్ జరగాల, క్యాన్సిల్ చేస్తే మేము నష్టపోతాము, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళము. ఓకేనా. ఎట్లా తిరిగి ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయకూడదు, ఈ నోటిఫికేషన్ జరగాల, కుదిరితే ఈ సెప్టెంబర్ లోపల ఒక 1000 పోస్టులతోని ఎస్ఐ ఇవ్వాలా. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో మీరు ఎన్ని పోస్టులు ఇచ్చినా కానీ మాకేం ప్రాబ్లం లేదని ఒక వర్గం. ఇంకొంతమంది లేదు ఈ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఈ 13,500 ఏదైతే ఉందో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి రెండో వర్గం. వీళ్ళిద్దరి మధ్యన కాంప్రమైజ్ అనేది కాలే ఎవరు కూడా. సరే అని చెప్పేసి ఇంకా షేక్ సిద్దిక్ ఏం చేసినాడంటే వెంటనే సీఎం గారికి ఈ యొక్క వినతి పత్రాన్ని అభ్యర్థుల ముందే రాయడం అనేది జరిగింది. ఆ యొక్క వినతి పత్రంలో ఏం అంశాలు ఉన్నాయో అది కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది మంగళగిరి పార్టీ ఆఫీస్లో జరిగింది. ఓకేనా. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. అప్డేట్లు అంటే మేము ఎందుకు ఇంత కష్టపడతామని చెప్పేసి ఇది క్లారిటీ వచ్చింది ఇప్పటికైనా. సో కానిస్టేబుల్ సంబంధించి ప్రభుత్వం అయితే క్యాన్సిల్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఎంతమంది ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా, ఎంతమంది సపరేట్ పోయి కలిసినా ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికి రకరకాలుగా పోతున్నారు వినతి పత్రాలు తీసుకుని. కానిస్టేబుల్ ఒక నోటిఫికేషన్కు సంబంధించి కొంతమంది ప్రిలిమ్స్ రాత పరీక్ష మార్కులు కలపాలని కొంతమంది, తొందరగా ఈవెంట్స్ పెట్టాలని కొంతమంది హోంగార్డ్ అభ్యర్థులు మా యొక్క రిజర్వేషన్ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కొంతమంది మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కొంతమంది పోతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, అభ్యర్థులు అందరూ కూడా ఒకటే మాట గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం ఏర్పడినది కేవలం మన యొక్క కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం మాత్రమే కాదు, మనం దాంట్లో ఒక పార్ట్ అంతే. ప్రభుత్వానికి రోజు కొన్ని వేల వినతి పత్రాలు అనేవి అందుతుంటాయి, కుదిరితే కొన్ని లక్షలు కూడా అయ్యుండొచ్చు. ఓకేనా. మనం ఇచ్చేటటువంటి వినతి పత్రాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వం చెయ్యాలనుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది చేసేస్తారు. ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ 6,100 నోటిఫికేషన్ని జరపాలనుకుందంటే జరుపుతుంది. ఓకేనా. లేదు క్యాన్సిల్ చేసి నెక్స్ట్ డేనే కొత్త నోటిఫికేషన్ ఇచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. దీని గురించి ఏ అభ్యర్థి కూడా మీరంతకు మీరు గొడవలు పడాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఓకేనా. మీరు ఎటువంటి భయాందోళనలు చెందాల్సినటువంటి అవసరం లేదు. హైకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి ప్రిలిమ్స్ రాత పరీక్ష సంబంధించి మార్కులు కలపాలి అంటే కలపాల్సింది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి హోంగార్డ్ రిజర్వేషన్ పెంచాలి అంటే పెంచాల్సిందే, లేదు పెంచకూడదు అంటే పెంచకూడదు. ఓకేనా. ఇక ప్రభుత్వం కనుక ఏ స్టాండ్ తీసుకుంటుంది అనేది తన ఇష్టం. నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తానంటే ఇవ్వచ్చు, లేదు నేను దీన్ని ఇట్లనే ఇచ్చేసి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో కొత్త పోలీస్ నోటిఫికేషన్ ఇస్తానంటే ఇవ్వచ్చు. ఓకేనా. దీని గురించి ఇంకా అభ్యర్థులు ఎటువంటి భయాందోళనలు చెందవద్దు. చాలామంది టెలిగ్రామ్ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో పాపం గొడవలు పడుతూ ఉన్నారు. ఇట్లా పోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క బాధలను తెలపడానికి. పోనీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే అక్కడి వరకు వెళ్ళని అభ్యర్థులు, వాళ్ళ పని ఏమంటే కొంతమంది జెన్యున్ ఉండిండొచ్చు. అంటే మంగళగిరి చాలా దగ్గర ప్రాంతమే కాదు, కొంతమందికి చాలా సుదూరమైనటువంటి ప్రాంతం ఉన్నప్పటికీ కూడా వారి యొక్క ఆర్థిక పరిస్థితులు అనేవి అనుకూలించకపోవడం వల్ల కొంతమంది వెళ్ళలేకపోవచ్చు. ఉన్నప్పటికి కూడా
కానీ కొంతమందికి టైంపాస్ గాళ్ళు ఉంటారు అనమాట. ఓన్లీ టెలిగ్రామ్ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో అంతా పేటీఎం బ్యాచ్లే. ఆడు బయటికి రాడు, మాట్లాడు. అసలు ఇప్పటి వరకు ఇంతసేపు వీడియో ఉంది కదా, లాస్ట్ వరకు చూసినటువంటి అభ్యర్థి అంటే ఇప్పటికి కూడా ఇంటర్నెట్ ఉండే అభ్యర్థి ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు సరిపోయి కామెంట్ బాక్స్ చూడండి. ఎవడో ఒకడు అన్న ప్రిలిమ్స్ మార్కులు వస్తారా లేదా, అన్న ఈవెంట్స్ జరుగుతాయా లేదా, ఈవెంట్స్ డేట్స్ ఎప్పుడు, అన్న కానిస్టేబుల్ కేసు ఏమైంది, ఇలాంటి కామెంట్స్ పెడతారు. అంటే వాని పని ఏమి, వచ్చినాడు ఆ తమ్నైల్ చూసినాడు, ఒక 40 సెకండ్లు వీడియో చూస్తాడు, వెంటనే పోయి కామెంట్లో పోయి ఫ్రీగా ఉంది కదా అది యూట్యూబ్ ఛానల్ కామెంట్ పోయి పటపట పెడతాడు. అంటే వాడి కనీసం మొత్తం వీడియో చూసి అసలు మెయిన్ మ్యాటర్ ఏందనేది చూడడు. ఇంకోడు సగంలోనే చూస్తాడు, వాటికి కావాల్సినంత వరకే, మిగిలినది ఏమి చూడడం అన్నమాట. ఓకేనా? సో అభ్యర్థులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీకు కావాల్సింది ఏదైతే ఉందో వినతి పత్రాలు సమర్పించేటువంటి అంశము, ఎవరు కావాల్సినది ఎవరికి దోచింది లక్షణంగా వాళ్ళు పోయి వినతి రూపంలో ఇవ్వచ్చు. క్యాన్సిల్ చేయాలని ఇచ్చేవాళ్ళు క్యాన్సిల్ చేయాలని ఇవ్వచ్చు, లేదు ఈ నోటిఫికేషన్ ఇలాగే కొనసాగించాలని చెప్పేసి అనేవాళ్ళు ఇలాగే కొనసాగించాలని చెప్పేసి ఇవ్వచ్చు. ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి మార్కులు మాది కలపాలి అనే వాళ్ళు కలపాలని కూడా ఇవ్వచ్చు. ఎవరైనా వినతి పత్రం ప్రభుత్వానికి ఇవ్వచ్చు. కానీ అంతిమ నిర్ణయం తీసుకునేది మాత్రం ప్రభుత్వమే. ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ నిర్ణయాన్ని కూడా మనం ఏమీ చేయలేము. మేము ధర్నాలు చేస్తాము, రాస్తారోకాలు చేస్తాము, ఐదనేటువంటి బుర్ర తక్కువ ఆలోచనలు మాత్రం చేయొద్దండి. ఇంకా ఏదైనా అప్డేట్ ఉంటే ఇంకా క్లారిటీగా మీకోసము 100% జెన్యున్గా కనుక్కున్న తర్వాతనే వీడియో చేసి మరి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియో చేసేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి మాత్రం ఒక చిన్న పని చేయండి నా కోసం. లక్షల మందికి సంబంధించినటువంటి అంశం కాబట్టి కనీసం ఈ యొక్క వీడియోను షేర్ చేయండి, కుదిరితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో కాస్త ముందుకు వెళ్తుంది, వేరే వాళ్ళకి వెళ్తుంది, వైరల్ అవుతుంది. అలాంటప్పుడు ఇంకొక వేరే అభ్యర్థి కూడా చూడడానికి అవకాశం అనేది ఉంది. దయచేసి వీడియోను లైక్ చేయండి. మీకు తెలిసినటువంటి మీ ఫ్రెండ్స్కు వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులలో షేర్ చేయండి. ఇంతవరకు కనుక చూసినానంటే మీకు ఎంతో కొంత ఈ నోటిఫికేషన్ మీద అవగాహన వచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఉంటాను. థ్యాంక్ యూ.